సూరకాయ పచ్చిమిర్చి కర్రీ కాంబినేషన్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్దాం. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే పచ్చిమిర్చి, కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఆనియన్, ఇంకా టమాటా, సొరకాయ నేనైతే ఒకే దగ్గర వేసుకున్నాను. ఇప్పుడు చూపిస్తున్నా కదా గిన్నె, మా అత్తమ్మ పెళ్ళైన కొత్తలో కొనుక్కుందంట. దీంట్లో ఏది వండినా కర్రీస్ అయితే టేస్ట్ అదిరిపోతుంది. ఇంకా 2 స్పూన్స్ అయితే ఆయిల్ పోసుకున్నా. ఇంకా ఆయిల్ వేడిగానే ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. దాంట్లోనే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. అవి వేగాక పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా వేగాలి, అప్పుడే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకుంటాం. కరివేపాకుకి తప్ప వేసిన కూరగాయలన్నిటికీ కొంచెం కొంచెం సాల్ట్ వేసుకుంటా. లాస్ట్లో గుర్తు పెట్టుకొని తగినంత వేసుకుంటా. మీకు అలా నచ్చకపోతే అంతా అయిపోయినాక కొంచెం వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. దీంట్లో మెయిన్ ఏంటి అంటే ఇప్పుడు సొరకాయ టమాటా వేసినాం కదా, మూత పెట్టేసుకొని కొన్ని నీళ్లు దానిపైన పోసుకోవాలి. అది ఆవిరికి మంచిగా ఉడుకుతుంది అనమాట, సాఫ్ట్గా అయిపోతుంది కర్రీ అంతా. ఇప్పుడు తీస్తున్న చూడండి ఎంత సాఫ్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో అల్లం పేస్ట్, పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా దీంట్లో గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా గ్రేవీ తిక్కగా వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా కర్రీ ఎంత బాగుందో. మా పిల్లలు అయితే పచ్చిమిర్చి తప్ప మిగతా అంతా తినేస్తారు, అంత సాఫ్ట్గా అయిపోతుంది కర్రీ. నేనైతే కొత్తిమీర మర్చిపోయినా, కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని ఇంకా అన్నంలో తింటున్నా. బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.